సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అభయహస్తం పథకాలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. సుమారు 1 కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులు అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. లబ్ధిదారులను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఫీల్డ్ వెరిఫికేషన్లో లబ్ధిదారుల ఐడీలు, ప్రూఫ్స్ అడగనున్నారు. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన 1 కోటికి పైగా దరఖాస్తుల్లో 2.82 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. వాటిని నకిలీవిగా గుర్తించి తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే మహాలక్ష్మి స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. పేద ప్రజల వైద్య చికిత్సలకు సహాయం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను త్వరలోనే అమల్లోకి తేబోతున్నారు. ఇందుకోసం డోర్ టు డోర్ సర్వే చేయాలని నిర్ణయించారు. సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలను సరిచూస్తారు. దరఖాస్తులో పేర్కొన్న విధంగా వివరాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. దరఖాస్తుతో జత చేసిన పత్రాలను నిర్ధారణ చేసుకుంటారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం ఇంటికొచ్చే సిబ్బంది లబ్ధిదారుల ఐడీలు, ప్రూఫ్లు చూస్తారు. ఆధార్, అడ్రస్, బర్త్ సర్టిఫికేట్లతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అన్ని రకాల వెరిఫికేషన్ తర్వాత లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఇంటింటి వెరిఫికేషన్ తేదీని త్వరలోనే నిర్ణయించనున్నారు. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లకు సంబంధించిన గ్యారంటీల అమలు 100 రోజుల్లో చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు స్పష్టం చేసింది.